హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ అన్నమాట లంచ్ బాక్సెస్ పెట్టి వాళ్ళను మా ఆయన వచ్చేసి ఆఫీస్కు, మా పాప వచ్చేసి స్కూల్కి ఆ టైము, అలాగే వాళ్ళు వెళ్ళాక కూడా నేను మార్నింగ్ ఏం చేస్తాను అనేది కూడా ఇందులో అయితే ఉంటుంది. మార్నింగ్ లాగా ఓన్లీ ఇది వచ్చేసి లేట్ అయిపోయింది. ఇది తీసి కూడా నేను 5 days అవుతుంది అనుకుంటా. అంటే మళ్ళీ తర్వాత నాకు కుదరలేదండి. కొంచెం హెల్త్ బాగాలేక అసలు డిలే అయిపోతున్నాయి వీడియోస్ పెట్టడం కూడా. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అన్నమాట. ఇంకా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇంకా 7కి ఏమో లేచాను. అదే అవుతుంది రోజు. ఇంకా ఈ వర్షాలు స్టార్ట్ అయిన కొంచెం చల్లగా ఉంటుంది వెదరు. లేవాలంటే కూడా లేవలేకపోతున్నాం అనమాట చలికి. సో ఇంకా 7కి లేస్తే నాకు అవుతుంది 1 అవర్లో. కూర్చోకుండా చేయాలన్నమాట 1 అవర్ వరకు. సో ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ చేద్దామనేసి అనుకున్నాను. పులిహోర కాబట్టి ఇంకా 7:30కి లేచినా ఏం కాకపోయేది. కాకపోతే మళ్ళీ మార్నింగ్ రెడీ చేయాలి కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటి అనేసి అంటే ఇవి ఎండు ద్రాక్ష అండి. చాలా మంచిది హెల్త్కి. నైట్ నానబెట్టేసి వాటర్లో మార్నింగ్ తినాలన్నమాట. అవి తినాలి, అలాగే దాని వాటర్ కూడా తాగాలన్నమాట. చాలా మంచిది హెల్త్కి. అంతకుముందు తినేదాన్ని, మళ్ళీ మధ్యలో మానేశాను. ఈ పెట్టుడు మళ్ళీ తినడు ఇవన్నీ పెద్ద నాకు అది ఏమో అదో పని అయిపోయింది. కానీ మన హెల్త్ కోసం కేర్ తీసుకోవాలి కదా. సో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. 3-4 days అవుతుంది స్టార్ట్ చేసేసి. ఇంకా అదైతే కేర్ అయితే స్టార్ట్ చేశాను. సో హెల్త్ ఎప్పుడు ఎట్లుండేది తెలియదు కదా మనకి కూడా. ఎప్పుడు ఏదో వస్తుందో సడన్గా వచ్చేస్తుంది. కొంచెమన్నా కేర్ తీసుకుంటే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ అలా తినడం, డ్రై ఫ్రూట్స్ తినడము, వేడి వాటర్ తాగడము చాలా మంచిది. మార్నింగ్ లేవగానే కొంచెం హాట్ చేసుకొని వాటర్ తాగేస్తే చాలా మంచిది అనమాట. ఇంకా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి సో వేడి వాటర్ తాగితేనే మంచిది. జలుబులు వస్తాయి, దగ్గు వస్తుంది, ఇవన్నీ ఫీవర్స్ అని ఏదో ఒక రోగాలు వస్తూనే ఉంటాయి వర్షాకాలంలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీ పెడుతున్నానండి. ఒక సైడ్ ఏమో రైస్ పెట్టేశాను. రైస్ అయితే పులిహోర ఎంతసేపు అండి, తొందరగా అయిపోతుంది. కర్రీ రైస్ అంటే కొంచెం ఇంకా కర్రీకి టైం పడుతుంది కదా. సో పులిహోరే కాబట్టి మనం అన్ని ఏముంది రైస్ పెట్టేసినామా, నిమ్మకాయలు పిండామా, అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసాను అనమాట. ఇంకా రైస్ అయ్యాక కలిపేసుకుంటే అయిపోతుంది. ఇది చూపించేది శొంఠి అండి. మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. అంతకుముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేసేది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాము. వర్షాకాలం ఈ చల్లగా ఉంటుంది వెదర్. సో శొంఠి అయితే జలుబు దగ్గుకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నట్టుగా ఇదైతే స్టార్ట్ చేసాము టీలోకి. చూసారు కదా, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసాను అనమాట. రైస్ అయిందంటే కొంచెం చల్లారాక మనము పోపు వేసుకొని కలిపేసుకుంటే అయిపోతాయి. పులిహోర రెడీ అనమాట. ఈ బౌల్ అయితే ఇలాగే ఉంచేస్తాను. ఇప్పుడైతే ఏం లేదు. కొంచెం కిచెన్ కూడా అన్నీ ఖాళీ అయిపోయినాయి కొన్ని. ఇంకా వీటన్నిటిని ఫుల్ చేసేసి పెట్టేసేయాలి. రవ్వగిన అవన్నీ ఉన్నాయి కదా తెచ్చినాయి. ఇంక ఇక్కడ ఒకటి అది కూడా కడిగేసి పెట్టి డ్రై అయ్యాక అలా కూడా ఏదైనా పోసి పెట్టేస్తే అయిపోతుంది. నిన్న మీకు చూపిద్దామనేసి అనుకున్నాను. నైట్ చూపించడం అవ్వలేదు కదా. నేను గుర్తొచ్చింది 10:30 ఏమో గుర్తొచ్చి కప్పు నానేసాను అనమాట. ఎప్పుడో తీసుకొచ్చాము లేండి, 1 month దాటింది. అయితే అవి తీసుకొచ్చి ఉండే నానబెట్టేసాను అనమాట. పెసరట్లు చేద్దామనేసి. సో ఇంకైతే అవి చేయాలి. ఇప్పుడు చేయాలి, నైట్ చేస్తాను. ఇంక ఇలాగే ఉంచేస్తాను. నైట్ పెట్టేసుకుంటే ఇంకా వెదర్ అయితే చూడండి, ఎండ వస్తుంది. ఇంకా టీ పెట్టేసిన. టీ తాగేసరికి రైస్ అవుతుంది. టీ అయ్యి తాగేసరికి ఓకేనా. ఈ పని తర్వాత తెచ్చి పెట్టేసి అయిపోతుంది. నెక్స్ట్ ఇది గట్క కోసం జొన్నలు పట్టించినాం కదా, రవ్వ అయితే కొంచెం అంటే ఆ సీసాలో పెట్టేసుకున్నాను నేను. ఒక సీసాలో అది ఫుల్ అయిపోయింది. మిగిలిందంతా ఒక కవర్లో పోసేసి ఉట్టిగా నార్మల్గా బయట పెట్టేస్తాను కదా అన్నీ. మన కిరాణా సామాన్ పెడతాను కదా ఈ లోపల బెడ్రూమ్లో బాక్స్లలో. సో అలా పెట్టేశాను అనమాట. కొన్ని రోజులకి పురుగు వచ్చింది. 1 month అవుతుందా పట్టించి. కొన్ని రోజులకి పురుగు వచ్చిందనమాట. ఎండకు పెట్టేశాను దీన్ని. ఇంకా ఇది కాసేపు ఎండ పెడితే పురుగులు పోతాయా ఏమన్నా అని చూస్తున్నాను నేను. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఇప్పుడు మనం శొంఠి అనేది వేసాం కాబట్టి సో కొంచెం ఎక్కువసేపు మరగనిచ్చామనుకోండి, ఆ శొంఠి ఫ్లేవర్ అనేది మనకు టీలో వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక పొంగు రాగానే తీసేసామనుకోండి ఆ ఫ్లేవర్ అనేది రాదు. సో కొంచెం ఒక 2-3 పొంగులు అలా వచ్చాక తీసి టీ తాగామనుకోండి ఆ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది అనమాట. సో అదే నేను చెప్తున్నాను వీడియోలో. వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను అనమాట. కొన్ని దగ్గరనేమో ఇచ్చాను,
డైరెక్ట్ పెట్టేశాను. కొన్ని దగ్గర వాయిస్ ఓవర్ తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళ డిస్టర్బెన్స్ టీవీ పెట్టేసి మానిపాప అల్లరి వల్ల ఇవ్వాల్సి వస్తుంది అనమాట. తర్వాత ఇద్దాంలే అనేసి ఇంకా అలాగే ఉంచేసాను. సో ఇంకా టీ తాగాలి. ఫస్ట్ టీ అనమాట. లేచాక రైస్ పెట్టేస్తాను, ఆ తర్వాత టీ పెట్టేసుకొని టీ తాగినాక కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ రెడీ అయింది. సో అయ్యాక కొంచెం చల్లారాక వేస్తే పులిహోర మంచిగా ఉంటుంది అనమాట. వేడి మీదనే వేసామనుకోండి మొత్తం మెత్తగా అయిపోతుంది కలపడం వల్ల. పోపు వేయాలి కదా, ఎట్లాగో పోపు వేసినాక పోపు వేసేసరికి రైస్ అయ్యి చల్లారిపోతుందిలేండి. ఇదిగోండి టీ అయితే మా ఇద్దరికి పెట్టేసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి టీ తాగడం కూడా అయిపోయింది. కొన్ని పాలు నైట్ ఉంటే సో అవైతే వేడి చేస్తున్నాను అనమాట. రైస్ అయితే అయింది చూడండి, పక్కన పెట్టేసాను మూత తీసి, చల్లారుతుంది కదా అనేసి. ఇంతలోపు అయితే పోపుకైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇంకొకరు ఒక్కోలాగా చేస్తారండి పులిహోర. నేను చేసే ప్రాసెస్ అయితే ఇది చూపిస్తాను చూడండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేయడయ్యాక ఫస్ట్ అయితే పల్లీలు శనగపప్పు వేస్తాను. కొందరు మినప్పప్పు కూడా వేస్తారు, బాగానే ఉంటుంది. ఇంకా నేనైతే ఫస్ట్ 2 వేస్తాను, అప్పుడప్పుడు ఆ 3 కూడా వేస్తాను అనమాట. ఇంకా ఆయిల్ వేడయ్యే వరకు మనమైతే రైస్ అయితే అదే బేసిన్ అంటారు దాన్ని, డబ్బా అంటారు, బేసిన్ అంటారు, ఒక్కొక్కరు గిన్నె అని కూడా అంటారు. మేమైతే బేసిన్ అంటాం అన్నమాట. సో ఆ బేసిన్లోకి అయితే తీసుకున్నాను. అయితే చల్లారుతుంది కదా, ఆ గిన్నెలోనే ఉంటే ఆ వేడితో కొంచెం టైం పడుతుంది. అందుకే ఇంకా వేస్తున్నాను అనమాట. ఈ వేడాక పచ్చిమిర్చి అవన్నీ వేసేద్దాం. పచ్చిమిర్చి వేస్తాం, అలాగే మెంతిలు జీలకర్ర పొడి కూడా, కరివేపాకు కూడా వేస్తున్నాను. క్యారెట్ కూడా వేయొచ్చండి, చాలా బాగుంటుంది క్యారెట్ వేస్తే కూడా, కాకపోతే నేను వేయట్లేను. పసుపు కూడా వేసుకోవాలి. ఇంకా పసుపు వేసేసుకొని మెంతి పొడి జీలకర్ర పొడి తర్వాత లాస్ట్లో వేసేసుకుంటాం అన్నమాట. ఉప్పు వేసినాక తర్వాత మెంతి పొడి జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ కూడా వేస్తా అండి. ఇంగువ వేస్తే ఫ్లేవర్ కొంచెం మంచిగా ఉంటుంది అనమాట, పులిహోర ఫ్లేవర్. కానీ మనకు టెంపుల్స్లో టేస్ట్ అయితే ఎందుకో రాదండి, ఎప్పుడు చేసినా కూడా రాదు. అట్లా ట్రై చేస్తాను, కాకపోతే రాదు ఎప్పుడు. నేను పూజ కోసం దేవుడి కోసం చేసినా కూడా ఇలాగే నైవేద్యం చేస్తాను సేమ్. ఇంకా పులిహోర అయిందంటే ఇంకేం పనండి, మధ్యాహ్నం కూడా ఏముండదు కదా ఇంకా నాకు. ఇంకా రైసు పులిహోరే కాబట్టి ముందే అందరికి ఒకేసారి చేసేస్తున్నాం. మధ్యాహ్నం ఇంకా అదే తినడం అనమాట. మధ్యాహ్నం ఏం పని ఉండదు. మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు నాకు ఏం పని ఉండదు. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడు ఒకటి నాన్ స్టిక్ది పెట్టాను. నాన్ స్టిక్ చాలా వరకు అవాయిడ్ చేశానండి. 1-2 ఏమో ఉంచుకున్నాను. ఆ కోటింగ్ అనేది పోయడం స్టార్ట్ అయింది అనేసి అంటే అది మంచిది కాదు. కోటింగ్ అయితే పోవట్లేదు, ఇది రీసెంట్గా తీసుకుంది. సో అందుకే ఇంకా నేను ఫస్ట్ దీన్ని రాగి జావా చేస్తున్నానండి. అంతకుముందు తినేదాన్ని, ఈ మధ్య మళ్ళీ డిలే అయిపోయిందనమాట. అన్నీ అలాగే అయిపోతున్నాయి, బద్ధకంతో ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాను అసలు. ఇంక ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇదిగోండి మెంతిపూరి జీలకర్ర పూరి అనేసి రాసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టాను ఎన్ని డేస్, మళ్ళీ తీసి బయట పెట్టేశాను అనమాట. రీసెంట్గా వేసి ఉండే ఇంకా అలాగే బయటే ఉంటుంది, బయట ఉన్న బాగానే ఉంటుంది. ఇంకా ఇదిగోండి ఇది వేసడం అంటే కథ అయిపోయినట్టే. ఇటు వచ్చేసి ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, రాగి పిండి ఒక గిన్నెలో ఒక చిన్న బౌల్లో తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఫస్ట్ అది లూజ్గా కలిపేసుకొని ఆ తర్వాత దీంట్లో పోయాలన్నమాట. లేదు అనుకోండి అది గడ్డలు కట్టిపోతుంది అనమాట. అందుకే ఇంకా ఫస్ట్ నేనైతే వాటర్ వేడి చేస్తున్నాను కదా, ఆ వాటర్లోనే కొంచెం ఉప్పు వేసాను. ఆ పిండి కలిపేది కూడా, రాగి పిండి కలిపేది కూడా వేరే వాటర్లో వేరే నార్మల్ వాటర్లో ఇలా కలిపేసి దాంట్లో వేసేసుకొని కలుపుకున్నాం అనుకోండి, ఉండలు అనేది గట్టిగా అనేది కాదనమాట. ఇది తొందరగా అవుతూ ఉంటుంది కదా, కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. ఇంకా నా కోసం మానవి కోసం అనమాట ఇది. మా ఆయన వచ్చేసి తినడండి, ఈయన పాలల్లో వేసుకున్నా బాగానే ఉంటుంది, లేదు అంటే మజ్జిగలాగా చేసి అలా అయినా బాగానే ఉంటుంది అనమాట. రాగి జావా గట్క కూడా బాగుంటుందండి, జొన్న గట్క అయితే తింటాడు మా ఆయన, తాగుతాడు. సరే తినడం కాదు తాగుతాడు. అందులో కూడా పెరుగు పోస్తాను, ఇందులో పాలు పోసి కూడా ఇంతకుముందు ట్రై చేశాను, బాగుంది. ఇంకా అలా చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను. ఇది కూడా 3-4 డేస్ అవుతుందన్నమాట. ఇంకా రెగ్యులర్గా చేద్దాము అనేసి, కొంచెం అన్న తినాలి మంచిది కదా అనేసి చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇద్దరి కోసం కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తున్నాను. ఒక 4-5 స్పూన్లు వేసాను. వాటర్ కూడా ఒక టీ గ్లాస్ తోటి ఒక 3-4 గ్లాసెస్ పోసుకున్నానండి.
కొంచెం టైం పడుతుంది కదా, మరగాలి కదా కొంచెం ఎక్కువసేపు. కొన్ని వాటర్ పోసుకోమనుకోండి తొందరగా అయిపోతుంది, కాకపోతే అది మంచిగా కాదు, పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. కొన్ని ఎక్కువ వాటర్ పోసామనుకోండి మంచిగా అవుతుంది అనమాట, మరుగుతుంది, కొంచెం ఎక్కువసేపు మరుగుతుంది, మంచిగా ఉంటుంది అనమాట, మంచిగా ఉడుకుతుంది కూడా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ అయితే అయింది, పోపు కూడా అయిందనమాట. ఇంకా ఈ రెండు కలిపేసుకున్నామంటే కథం అయిపోయినట్టే ఇంకా. ఇదిగోండి జావా అయితే రెడీ అయిపోయింది. దగ్గరికి చేసాను అనమాట. లూజ్గా కూడా చేసుకొని తాగొచ్చు, దగ్గరికి చేసాను నేను. కాకపోతే ఇందులో పాలైనా పోసుకోవచ్చు, లేదంటే చల్ల మజ్జిగ పోసుకొని తాగొచ్చు. ఇప్పుడు నేను కొంచెం మజ్జిగ పోసి మా పాపకైతే ఇస్తా. నెక్స్ట్ ఈ పోపు అయితే ఇందులో కలిపేస్తే అయిపోతుంది. ఇంకా చూపిస్తా. ఇది మర్చిపోయిన పోయడం, ఇంక ఇప్పుడే వస్తుంది. రెడీ అయిపోయింది పులిహోర. బాక్స్లో పెట్టింది అనమాట. ఇదిగోండి ఇంకా బాక్స్లో అయితే పెట్టేసామంటే కథం అయిపోయినట్టే. ఇంకా మాని పాపకు ఇదనమాట, ఫస్ట్ మాని పాపకు పెడుతున్నా. ఎట్లుందో కూడా టేస్ట్ చూడలేదు అసలు నేను. అంటే కొంచెం రైస్ పెడతా, కొంచెం కారం ఉన్నా కూడా తను తప్పకుంటే ఏం లేదు, కారం ఉంటే మళ్ళీ ఇబ్బంది అనేసి కొంచెం రైస్ కూడా పెట్టేసాను అనమాట. ఒక స్పూను. ఇంకా బాక్స్ ఇది. ఇంకా స్నాక్స్ పెట్టాలి ఇందులో. గుమ్మడి గింజలు మానిపాపకు కూడా పెడుతున్నాను రోజు. నెక్స్ట్ ఇది కాన్ఫ్లెక్స్ ఇవి ఉంటాయి ఏమంటారు, మొక్కలు అనమాట, మొక్కలు ఇవి. నెక్స్ట్ ఒక బాదం పెట్టేస్తే అయిపోతుంది. ఒక తర్వాత ఒకటి బాక్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా బాగా ఇదిగోండి బాక్సులు అయితే రెడీ అన్నమాట వీళ్ళవి. ఇంక ఇవే కర్రీ అలాంటివి ఉంటేనేమో కొంచెం ఎక్కువ అవుతాయి బాక్స్, అంటే మా ఆయనకి ఎక్కువ అవుతుంది. మా ఈ పులిహోర కాబట్టి లేదు. ఒక నిమిషం ఆగబట్ట. ఇంకా మానిపాపకి అయితే 3 బాక్సులు, ఒక దాంట్లో గ్రేప్స్ పెట్టేశాను, ఒక దాంట్లో ఇవి డ్రై ఫ్రూట్స్ కొన్ని, అలాగే ఇవి పులిహోర ఒక దాంట్లో. ఇంకా మా ఆయనకు 2 ఇట్ల పులిహోర. ఏమన్నా కావాలి లంచ్లోకి పెరుగు. మానిపాపకు పెరుగు లేదండి, పెరుగు పెట్టామనుకోండి పెరిగే తింటుంది అనమాట, ఆమె ఏం తినట్లేదు, అందుకే పెరుగు అయితే పెట్టట్లేదు. ఇంటికి వచ్చాకనే పెడతాము మళ్ళీ నైట్ అలాంటి టైంలో. ఇంకా పులిహోర అయితే ఇదిగోండి ఇదైతే మిగిలింది, ఇంకొక బాక్స్లో పెట్టేసుకుంటే అయిపోతుంది.
మాణిపాపని అయితే రాగి జావ తిన్నది. మంచిగా ఉందా బెట? ఇంతకుముందు తిన్నావు కదా. రెడీ అయిపోయింది మాణిపాప. టైం కూడా 8:30 అవుతుంది. సో ఇదండి. తీసుకో. ఇక ఇది కూడా పెట్టేసుకో. ఎక్కడ పెట్టుకుంటాను? ఈ రెండు నువ్వు పెట్టేసుకో. ఇక నువ్వు ఎక్కడ పెట్టేసుకున్నావు? ఇలా పెట్టుకున్నావా? లంచ్ ఇందులో సపరేట్గా ఇంకొక బ్యాగ్ ఇస్తలే. ఇల్లు వద్దిగా ఆగమాగం ఉంటాయి మళ్ళీ. అంతా బుక్స్ ఉన్నాయి కదా, లంచ్ బాక్స్ వేరే పెడతలే నేను నీకు. ఇదిగో సరేనా? ఇదిగోండి మాణిపాప లంచ్ బాక్స్. ఇంకా మా ఆయన వచ్చేసి అలా పెట్టేసుకున్నాడు. వాటర్ ఉన్నాయి అలా, వాటర్ పోయి అబ్బాల. బుక్స్, నోట్ బుక్స్ కూడా పంపిస్తున్నాం. పేరు కూడా రాసిన. అది ఎల్కేజీ. చూపించిన MAANVI మాన్వి. ఓకేనా? ఎట్లా? టైం అయింది, వెళ్తున్నారు. మా ఆయనకి 9 కానీ మా ఆయన వెళ్ళేటప్పుడే దించేసి వెళ్తాడు అనమాట తను. బాయ్. మంచిగా చదువుకోవాలి సరేనా? చెప్పులు తీసుకోండి. ఎంత ఆగమాగం అవుతుంది. మంచిగా పట్టుకోవాలి. అవి 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 వేసుకో వేసుకో. నీకు వేసుకో వస్తుంది కదా, వేసుకో. నేనే కూర్చోన్నా. బాయ్ మాని, బాయ్. టాటా చెప్పు. కింద పడతావు పో. దిగినవా? మంచిగా ఎండ వచ్చింది. ఇంకా వీళ్ళు వెళ్ళాక నేను ఇంట్లో పని కొంచెం ఒక ½ అన్ అవర్ పడుతుందేమో. అంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకోవాలి. ఇంకా బయట కూడా కడప పోయడం అవన్నీ ఏం అవ్వలేదు. ఇంకా నేను చేసుకుంటా. ఇప్పుడు రోజు ఇంతే అవుతుంది. వీళ్ళు పోయినాకనే అవుతుంది. ఇంకా వీళ్ళు ఉన్నప్పుడు హడావిడి వాళ్ళ లంచ్ బాక్స్లని మానవుని రెడీ చేసి తినిపించడం అదే సరిపోతుంది. బాయ్. సరే, ఇంకా మన పని మనం చేసుకుంటాం. కడప గురించి ముద్దేస్తే టవల్ బయట ఆరేయాలి. బొమ్మలన్నీ తీస్తే ఏం చేస్తుంది, మొత్తం కింద పోస్తుంది. ఆడింది లేదు, ఏం లేదు. అందుకే ఒక కిచెన్ సెట్ ఒక్కటే తీసినాం. మిగతా అన్నీ పైన పెట్టేసాను అనమాట నేను. ఇంకా ఇదిగోండి కిచెన్లోకి వస్తే ఇదన్నమాట పరిస్థితి. ఆగమాగం. ఇక అంతా మెల్లగా ఎదుర్కొందాంలే. ఇంకా పాలు ఉన్నాయి, మార్నింగ్ వచ్చినాయి. నైట్ రావాల్సింది మార్నింగ్ వచ్చాడు అనమాట తను. ఇంకా పాలు అయితే ఇదైతే నేను ఇంకా పూజ అయ్యాక తినేస్తా. ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటే ఇక్కడ. ఇదిగోండి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఎందుకోండి పూజ చేసుకుంటే నిజంగా మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఒక 2 days పెట్టలే కదా, పూజ చేయలే కదా, మైండ్ డిస్టర్బ్ అయ్యి ఉండే. చెయ్యాలి అనేసి అనిపించలేదన్నమాట. అందుకే చేయలేదు. కానీ చేస్తే బాగుంటుంది అనిపించి చేశాను అనమాట పూజ అయితే. దేవుడి పూజ చేసేంతవరకు ఏం ఆలోచనలు రావండి. మనసు అంతా దేవుడి మీదనే ఉంటుంది అనమాట. అదే ఉంటుంది. సో కాసేపన్నా మర్చిపోతాం కదా కొన్ని విషయాలు. ప్రశాంతంగా అనిపిస్తుంది. పూజ అయితే అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం లేదు. పువ్వులు కూడా అయిపోయినాయండి. ఒక రోజ్ ఫ్లవర్స్ అలా ఉన్నాయి, కొన్ని ఈ ఫ్లవర్స్ ఉన్నాయి. గణపతికి ఇష్టమైన వీటిని ఏమంటారో గుర్తే రాదు నాకు టైంకి. ఇంకా పూలు అయితే ఇప్పుడు ఇవ్వాలి. ఇంకా మాణిపాప స్కూల్కి వెళ్తా కదా, వచ్చేటప్పుడు ఇంకా తీసుకొచ్చుకోవాలి. ఇంకా నడుచుకుంటూ వస్తే మనకు పువ్వులు అనేది తీసుకురావచ్చు. ఆటోలో వస్తే తీసుకురాలేదు. సో ఇవాళ ఇంకా నడుచుకుంటూ వస్తాం అనమాట. కొంచెం ముందు వెళ్తే తీసుకురావచ్చు పువ్వులు అనేది. పూజ అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి తినడం. ఓకేనా? తినేస్తే అయిపోతుంది. అయ్యో సారీ మర్చిపోయినా, వాటర్ వస్తలేవు కదా. తులి చెట్లకు వాటర్ పోసి తర్వాత పొయ్యిలు వేయాలి. మా ఆయన రోజు ఆయనే పోస్తలేడు ఈ మధ్య. ఇక వర్షం పడుతుంది, వెదరు చల్లగా ఉంటుంది, ఒక్కోసారి ఎండ. ఇక మర్చిపోయిండు అనమాట. ఒక్కోసారి పోస్తున్నాడు, ఒక్కోసారి పోయట్లేడు. ఇంకా నేనే పోసేసి వచ్చి తినేస్తే అయిపోతుంది. టైం వచ్చేసి చూడండి 9 అవుతుంది. అంతే, తొందరనే అయిపోయింది. 9:15 అవుతుందండి. 5 minutes స్లో కదా మనది.
నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. తినేస్తున్నా, ఫుల్ ఆకలి అవుతుంది. నిన్న నైట్ అటుకులు చేశాను. సో ఇంకా అవి కొన్ని ఉండే, అవి అలాగే రాగి జావా అనమాట. పెరుగు కలిపాను, ఇంకా కొంచెం చిక్కగా వాటర్ ఉన్నాయి, ఏం కాదు. కాకపోతే ఇంకా సర్లే ఏం కాదులే అనేసి తాగేస్తున్నాను. ఇంకా అయిపోయింది, ఇంతే ఉండే. మళ్ళీ ఇంకా వాటర్ ఏ పోసామనుకోండి ఇంకా లూజ్ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది క్వాంటిటీ కూడా. ఇంత తాగలేమనేసి ఇంకా చిక్కగా ఉన్నాయి ఏం కాదనేసి ఇలా చేసేసుకున్నాను అనమాట. పెరుగు పోసేసి మజ్జిగ చేసే అంత లేదు ఇంకా. పెరుగు డైరెక్ట్ దీంట్లోనే పోసేసాను. కబాంతో ఇలా చిలికి పోస్తే ఇలా రావన్నమాట. టీవీ చూసుకుంటా, సీరియల్స్ ఉన్నాయి, సీరియల్ చూసుకుంటే ఇంకా తినేస్తా. ఓకేనా, ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మార్నింగ్ లంచ్ బాక్సులు హడావిడి ఇలాగే ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.